సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగర్ కిరణ్. గైస్, ఈరోజు అయితే నేను నా 2 వీలర్ బంగారం పైన ఏపీకి అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఈరోజు మా అక్క శ్రీమంతం ఉంది. డేట్ వచ్చేసి ఈరోజు 14th May 2025. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇక్కడ నుంచి నేను 2 వీలర్లో వెళ్తున్నా. వెళ్ళేదారిలో అన్నని మెజెస్టిక్లో డ్రాప్ చేసి అన్న బస్సులో వస్తాడు. అమ్మ నాన్న నిన్న నైటే అంటే ఇప్పుడు రీచ్ అయిపోయినారు ఆంధ్రాలో. ఇంకా మా కోసమే వెయిటింగ్. ఇంకా వెళ్ళి డెకరేషన్ అన్నీ చూసుకొని పని అయ్యే లోపల 10 అవుతుంది. సో లెట్స్ కంటిన్యూ. హోమ్ ఇస్ టోటలీ లాక్డ్. వెళ్ళేదారిలో ఆవిడకి నమస్కారం పెట్టుకొని బండి తీసే స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. క్లచ్ ఏం అవసరం లేదు, న్యూట్రల్లో ఉన్నప్పుడు. ఇటు సైడ్ ర్యాప్ చేయొద్దు. ఐస్ బంగారం అయితే దగ్గర మెరుపుతుంది, నన్ను మెరిపించేస్తుంది. బండి వచ్చేపుగా కోల్డ్ స్టార్ట్ చేసి ఇప్పుడు నుంచి సీదా ఏపీకి వెళ్ళడం. అంతకంటే ముందు అన్నీ మెజెస్టిక్లో ఏడ్చి సీదా వెళ్ళిపోయేదే. మొన్ననే దీనికి ఇంకా ఫస్ట్ సర్వీస్ అయ్యింది. చూద్దాం. ఇంకా 300 కిలోమీటర్స్ అంతే పోయింది. అది 348 పోయింది అంతే. 348కే ఫస్ట్ సర్వీస్. జనరల్గా అందరూ 1000 కిలోమీటర్స్కే సర్వీస్ చెప్తారు, కానీ నాది అదే ఉండింది. 1000 కిలోమీటర్స్ లేదా 30 డేస్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. సో ఇక బయలుదేరదామా. లెట్స్ గో బ్రదర్. జై శ్రీకృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ. కన్నయ్య, నా ఈ అదేంది జర్నీని ఏదో ఒకటి ఇంగ్లీష్లో చెప్పేదాం, జర్నీని సేఫ్గా పోయేటట్లా నువ్వే కరుణించాలా. జై శ్రీకృష్ణ. జై శ్రీ రాధే కృష్ణ. లెట్స్ గో. ఇక్కడ చాముండి తెస్తామా, అన్నం తెస్తామకి. జై శ్రీ. ఎవరు ఉండరు, కానీ హార్న్ కొట్టేది మన ధర్మం. మిస్ అయ్యాడని అడ్డుకొని చెప్తే చెప్పట్లా. Oh, fuck. What is this shit, bro? నేను రాత్రి చాలానే వర్షం వచ్చినట్లుంది. ఇట్లా తెలిసి నేను ఇట్లా వచ్చేవన్నే కాదే. సూపర్ మ్యాన్. సారీ రా బంగారం, పద్ధతి నేను నీళ్ళ స్నానం చెప్పి ముందరికి వేద్దాం, సేఫ్ సైడ్కి వేసేద్దాం. కిలోమీటర్ వచ్చి 352 అయింది. ఊరు పోయేలా ఎంత అయితే చూద్దాం. బస్సులు ఉండా ఎంతకి బస్సు? సర్లే, హుషారు పో. నువ్వు ఎట్లా తెలుసు రోడ్లో తెలుసులే. హుషారు చిన్నగా దానికి చెప్పు, అది సేఫ్గా వస్తుందిలే. సరే నేను వస్తలేరా. సర్లే బాయ్. హుషారు.
అన్నని డ్రాప్ చేసింది ఆయా బెజెస్టిక్లో అన్న బస్సు ఎక్కి వస్తాడు. మనం సీదా ఇంకి వీడని వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మమ్మీకి కాల్ చేయాలి. A few moments later. సో గైస్ ఫైనల్లీ మమ్మీతో మాట్లాడింది అయిపోయా. అన్నని బస్సు ఎక్కిచ్చేకి వచ్చినామని చెప్పి ఇప్పటి నుంచి మనం బయలుదేరదాం. మనకి కూడా టైం అవుతుంది. ఇప్పుడెంత టైము? టైం ఎంత? బంగారం టైం ఎంత చెప్పు? 5:11. ఓకే, కిలోమీటర్ వచ్చి 532. చూద్దాం. 352. ఇక్కడ నుంచి రూట్ అయితే ఎక్కింది. నాకు ట్రైన్కి ఎక్కాలి. Shit. What is this shit, man? సర్వీస్ రోడ్లో వల్ల పాక్ నాకు తెలియలేదు. ఇప్పుడు రిటర్న్ తీసుకుంటేకి లే, ముందరు పోవాల. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being ద ఫ్రీక్. ఇదిగోండి సన్ రైజ్. తప్పకపోయి కారుగా అదిగోండి సన్ రైజ్. ఈ సన్ రైజ్ సన్సెట్ అని చాలా పెద్ద కొండ నుంచి చూడాలి. అప్పుడు చూసేకి ఒక ఆ వ్యూకి ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా వెళ్తుంటారు కాబట్టి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నంది హిల్స్కి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నంది హిల్స్ పోవచ్చు. ఇక్కడ మనం పోల్చింది ఏపీ కాబట్టి స్ట్రైట్ పోలే. ఓహో భయ్యా, क्या भैया ये कहाँ गाड़ी रोक दिया? అలాంటి దొరకరా అక్కడ పెడితే ఆల్మోస్ట్ 9:15 అయింది. 9:15 ఇక్కడ చేరాం. ఇదే ఎంట్రన్స్ మా ఊరికి.
పెండలు వేస్తున్నారు. ఇది మమ్మీ ఉండు కమింగ్ కమింగ్ ఉండు గాడి సైడ్కి సుభాష్ ఓయ్ వెళ్ళిపోయాడు. ఇదే మా ఫ్యామిలీ. ఇద్దా మా పిన్నమ్మ లేయినే అన్న వచ్చినాడని తెలియదా? తెలియాలా? అద్దా మా అక్క మంజుల పొట్టమ్మ. వెనకాల మా తమ్ముడు వస్తున్నాడు నేలకోడు, పేరు చైతన్య. అన్నీ ఎత్తుకొచ్చిందా అమ్మా? మా పెద్దమ్మ లేని అన్న వచ్చినాడని తెలియకూడదా? 1 2 3 1 2 3 మా కర్రా 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 రా 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 ఇక్కడ రా ఇక్కడ రా. చాక్లెట్లు అన్నీ వానికి ఏంటికి ఇచ్చినావు? వానికి ఏంటికి ఇచ్చినావు? నాకు తెలుసు డాడీనే ఇచ్చింటాడు, నాకు తెలుసు డాడీనే ఇచ్చింటాడు. నేను తిందామని ఎంత ఆశగా పెట్టుకుంటే 150 రూపాయలు అది. బర్ఫీలు నాకేం వద్దు. బండి ఇక్కడ సైడ్కి వేసి ఫైనల్లీ వీఆర్ హియర్. ఎరా ముద్దాడా ఏం చెప్పాలా? ఫోన్లే బాగా వచ్చిందా? ఎక్కడ్రా? తాతోయ్ వచ్చినా కెమెరా వీడియో తీస్తాన్నా. మా తాతలు అన్నదమ్మన్లు. వస్తా వస్తా వస్తా. ఓ అన్నావు నమస్కారం. వంట పని అంతా నీకే పెట్టినారా? వస్తా వస్తా అండి వస్తే. ఎడే వానికి ఏంటికి చాక్లెట్లు ఇచ్చినావు? ఏంటికి ఇచ్చినావు? నేను తినేకని పెట్టుకుంటే మమ్మీ తినేకని తెచ్చింటే నేలపడ దా మా అవ్వ వీళ్ళెవరో నాకు తెలుదు. బత్రపల్లి ఏం బత్రపల్లి? మీ నాయన చూస్తాడు ఈ వీడియో. వీళ్ళ డాడీ కూడా యూట్యూబరే. ముక్కు చూడు ఎట్లా అనుకుపోయింది. ఏం మనసా బాండవా? ఏదే వీడియోలో కనపడలే మీరిద్దరు? అదే వీళ్ళిద్దరితో దిక్కోకుండా మా అందరితోనే తీస్తున్నాడు. వస్తా వస్తా. బెంగళూరు నుంచి మా అత్తాళ్ళు వచ్చినారు, వెళ్ళి పలకరిద్దాం. అది స్వీట్లేమ్మా. ఏమ్మా నమస్కారం అత్తమ్మ. నమస్తే. ఒకదాని వేస్తా మామ. ఎవరిని తెలుకోకుండా ఒకదాని వచ్చినావు? మాకే డ్యూటీలు అండి. ఎత్తుకొచ్చిన ఇద్దు. ఇంక ఫస్ట్ సర్వీస్ అయింది. బంగారం ఊర్లో అంతా తిప్పకూడదా? 1 గంటకు వచ్చి ఎప్పటి ఇంకా పనుకోలే. కొట్టరా నెలకొడా
బ్యాక్ సైడ్కి చెప్పులు ఉండు ఫంక్షన్ అయిపోయింది ఇంకంతా పోయేది ఒకటే సాయంకాలం ఆట పోయి అట్లే ధర్మారంకే తోట చెప్పులు కూడా ఎవరు బ్యాగ్లో వేసుకున్నాం ఇంకేం చేయాలరా తిత్తి అట్లా దానికే రా చెప్పులు తెచ్చిండేది దానికే చెప్పులు తెచ్చిండేది దాంట్లో బట్ట ఉంది ఇక్కడ ఎత్తుకురా బ్యాగ్ ఇక్కడ ఎత్తుకురా నిష్మా ఏంది కెమెరా రికార్డింగ్లో ఉందిరా నిన్ను చూపిస్తానా పోయి బంగారం రెండు చూడియాల అడే అయిపో రెండు 30 2,30,000 రా 2,000కి యాదొస్తుందిరా బండి లేకపోతే మళ్ళీ పోయిన నెలలో 14కి 12 బుక్ చేసినాము 14కి తీసుకున్నా 15కి నా పుట్టినరోజు అయిపోయా పోయిన నెలలో బాగా అలసిపోయినావు కొంత రెస్ట్ తీసుకో ఇంకా తిప్పే చాలా ఉంది